గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వెంగళాయపాలెం నడుస్తున్న గోశాలలో 8 గోవులను ఒక వర్గానికి చెందినవారు అపహరించారు. బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది వెంగళాయపాలెంలోని గోశాలలోకి అక్రమంగా ప్రవేశించారు. ఆ సమయంలో గోశాల గేటు తాళం వేసి ఉండటంతో గోడ దూకిన కొంతమంది 8 గోవులను గోడ దాటించి అక్రమంగా తరలించారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న వాచ్మెన్ సుబ్బారావుపై భౌతిక దాడికి పాల్పడ్డారు. వాచ్మెన్ సుబ్బారావు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేందుకు వెళితే కంప్లైంట్ తీసుకునేందుకు పోలీసులు కాలయాపన చేస్తున్నారు. ఈ ఘటనపై హిందూ సంఘీయులు సనాతన సాంప్రదాయాన్ని పాటించేవారు, గోప్రేముఖులు, గో సంరక్షకులు మండిపడుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైందవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గోశాలలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. ఇప్పటికైనా కార్పొరేషన్ కమిషనర్, మేయర్లు తక్షణమే స్పందించి గోశాలలో సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, మొక్కుబడి చర్యలు కాకుండా దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని 8 గోవులను గోశాలకు తిరిగి చేర్చాలని హైందవులు డిమాండ్ చేస్తున్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం. ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. చాలా వరకు పోయి దించేసాడు. ఇంకా నాకు దించేసావా? ఎక్కువ ఆ చేతను వీడియో తీసుకెళ్తాను. అదేగా మొత్తుకుంటుంది. అందుకనే మాకెందుకు దించడేంది? మీరు ఇది ఫ్రాడ్ చేసి చెప్పకూడదు. మీరు దొంగతనాలు చేసి మాకు తీస్తున్నారే. కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం. ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.